హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇవాళ విషయం వచ్చేసి ఏంటంటే దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నేను అమ్మవారి యొక్క వైశిష్ట్యాలు అవి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ ఏంటంటే అన్నపూర్ణాదేవి అలంకారం గురించి, ఆ వైశిష్ట్యము దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ టాపిక్. హిందూ సాంప్రదాయంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాం. ప్రపంచంలో జీవుల మనుగడకు కావలసింది ఆహారమే. ప్రతి జీవిలోనే కాకుండా ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడడం సనాతన భారతీయ సాంప్రదాయంలోనే కనిపిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ 3వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చేతిలో రసపాత్రం ధరించి సాక్షాత్తు పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువుదీరింది. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అన్ని జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్సిద్ధి, శుద్ధి సిద్ధిస్తాయి. మానవుణ్ణి సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకొని పూజిస్తే ఆకలి దప్పులు లాంటి బాధలు ఉండవు. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణాదేవి తెల్లని పుష్పాలతో పూజించాలి. హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్ అన్నపూర్ణేశం అని భాషితమని మహాదేవే నమః స్వాహ అనే మంత్రంతో పూజించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి. భోజనశాలల్లో ఈ తల్లిని చిత్రపటం ఉంచి హారతులు ఇవ్వాలి. అన్నపూర్ణాదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరాశక్తికి మినపగారెలు, మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు. అన్నపూర్ణ స్తోత్రం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర భావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఇది ఫ్రెండ్స్, దీనిలో ఏమన్నా నేను తప్పులు చదివినా లేకపోతే స్పష్టత లేకపోయినా మన్నించే ప్రార్థన. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.